కౌంటింగ్ జరుగుతుంది. విన్నర్ ఎవరన్నది ఇప్పుడు డిసైడ్ అయిపోద్ది. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందని అందరిలోనూ చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈసారి ముగ్గురు పోటీలో ఓటింగ్ కాంట్రవర్సీ ఏమీ లేకుండా చాలా తెలివిగా పెట్టారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరినీ వాళ్ళ ముగ్గు కాకుండా వేరే ఏదో వాళ్ళకి నచ్చిన ముగ్గు ఒక ముగ్గు ఓటేయమని చెప్పారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చినాయి క్లైమాక్స్ లో చూద్దాం గురువు గారు. ఇంతకీ ముగ్గురు పోటీలు ఆడవిడి ఎక్కడ అనుకుంటున్నారా? మా ఊరు గౌరపల్లి అండి బాబు. మా ఊరి ఆడబడుచులు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఎక్కడెక్కడో జాబ్ చేసే మా గౌరపల్లి కుర్రోళ్ళు. అందులో చాలా మంది ముగ్గురు పోటీలో పార్టిసిపేట్ చేశారు. కొంతమంది చూశారు. చాలా కాలం తర్వాత అందరూ కనపడ్డారేమో కానీ అందరూ ఒకరినొకరు పలకరించుకుని చాలా బాగా మాట్లాడుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో కమిటీ సభ్యులను చూద్దాం. గద్దే రాజు గారి అమ్మాయి, దారవరం మధుకూరు కోళ్ళు, మధుకూరు శ్వేత, కొల్లబని బాబి, కంటిపూడి నితిన్, తల్లూరు రత్నాజీ, మధుకూరు రమేష్, కుందులు నంది, గద్దే పవన్, తాడేపల్లి సుబ్బారావు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు జరగాలని ముందుకొచ్చారు. వెనకాల చాలా మంది పెద్దోళ్ళు సహాయ సహకారాలు అందించి ఫండింగ్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు కుర్రోల్ని. ఈ ముగ్గు మా సుకన్య వేసింది. మా అమ్మాయి కూడా ముగ్గులు వేస్తుంది. ఇక్కడ మా అన్నయ్య గారి అమ్మాయిలు నిరీక్ష రీతిక్ష కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ముగ్గులు వేసిన వాళ్ళు ఎక్కువ మంది మా ఊరు ఆడపడుచులే ఉన్నారు. ఏంటంటే మా ఊరు కోడలందరూ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. 3 రోజులు కూడా ఊరంతా చాలా హడావిడిగా సందడిగా భలే అనిపించింది. మా ఊరి చుట్టుపక్కల చాలా చిన్నదే. మా ఊళ్ళోనే ఇలా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అంటే ఈ చుట్టుపక్కల మల్లవరం, చంద్రవరం, ఇటు పరిసరాల అన్ని ఊళ్ళోనూ సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయి. వేయడానికి గంటన్నర టైం ఇచ్చారు. మొత్తం 29 మంది పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన 29 మందికి పార్టిసిపేషన్ గిఫ్ట్లు కూడా ఇచ్చారు. ముగ్గులు పోటీలో కాకుండా చాలా రకాల గేమ్స్ ప్లాన్ చేశారు. పిల్లలకే పెద్దలకే. ఆ వీడియో పార్ట్ 2 లో వస్తుంది. విజేతలను ప్రకటించే సమయం ఆసన్నమైంది. ఓటింగ్ ని బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ నిర్ణయించారు. ముగ్గులు పోటీ కార్యక్రమం చాలా బాగా జరిగింది. జై గౌరపల్లి పార్ట్ 2 కూడా చూడండి.